దేశంలో ఎయిమ్స్ అనేది ఒకప్పుడు ఇది జవహర్లాల్ నెహ్రూ కంటే ముందు దాని బ్రిటిష్ వాళ్ళ టైంలో ప్లాన్ చేస్తే నెహ్రూ టైంకి పూర్తయింది, అది లైన్లోకి వచ్చింది. ఒక్కటే ఎయిమ్స్ దశాబ్దాల తరబడి ఉంది. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఎయిమ్స్ని విస్తరించాలనుకుని ప్రారంభించారు. ఆ ప్రక్రియ తర్వాతన నరేంద్ర మోడీ వచ్చాక దేశవ్యాప్తంగా వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి దగ్గర ఎయిమ్స్ కూడా చూస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు కొన్ని సూపర్ స్పెషాలిటీలు అవసరమైనవి. అందులో ఏదైతే కిడ్నీల స్పెషల్ హాస్పిటల్ అని, అది మొన్న క్యాన్సర్ హాస్పిటల్ ముంబైలో ఇదే మహారాష్ట్రలో ఏర్పాటు చేసి చూసాం. స్వయంగా అమిత్ షా వెళ్ళి చూసాం. అట్లాగే కిడ్నీలకు సంబంధించి అటు హాస్పిటల్ ట్రీట్మెంటు ప్లస్ రీసెర్చ్కి సంబంధించి ప్రపంచ అతిపెద్ద కిడ్నీ షేప్డ్ హాస్పిటల్, కిడ్నీ ఆకారంలో ఉంటుంది హాస్పిటల్ కూడా, రీసెర్చ్ సెంటర్ కూడా కలిపి రాజ్కోట్ గుజరాత్లో ఏర్పాటు చేసుకొచ్చారు. ఖచ్చితంగా కిడ్నీ షేప్లోనే హాస్పిటల్ డిజైన్ కూడా చేయడం అన్నటువంటిది ఇక్కడ స్పెషాలిటీ.